Subscribe to Color Frames. నవశకం మొదలైంది. భారత క్రికెట్ జట్టులో కుర్ర ప్లేయర్ల హవా ఆరంభమైంది. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 366 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఎడ్జ్ బాస్టన్లో టెస్ట్ విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆకాష్ దీప్ చెలరేగి 6 వికెట్లు తీయడంతో 271 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఈ విజయంతో టీమిండియా మరియు భారత ఆటగాళ్లు రికార్డుల మోత మ్రోగించారు. విదేశీ గడ్డపై 336 పరుగుల తేడాతో గెలవటం భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 1967లో ఎడ్జ్ బాస్టన్లో తొలి మ్యాచ్ ఆడిన భారత్ 58 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గెలుపు సాధించి చరిత్ర సృష్టించింది. సేనా దేశాల్లో 30 టెస్టు విజయాలు సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా నిలిచింది. పిన్న వయసులో విదేశీ గడ్డపై విజయాన్ని అందుకున్న భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ మరియు 150కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా కెప్టెన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్లో ఒక టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో భారత బౌలర్గా ఆకాష్ దీప్ రికార్డ్. గతంలో 1986లో ఎడ్జ్ బాస్టన్లోనే చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో నమోదైన మొత్తం పరుగులు 1692. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో ఇవే అత్యధిక పరుగులు. ఈ మ్యాచ్లో హైలైట్ జోష్ టంగ్ క్యాచ్ను సిరాజ్ పట్టడం. జడేజా వేసిన 64వ ఓవర్లో 5వ బంతికి పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించిన జోష్ టంగ్ షార్ట్ మిడ్ వికెట్లో సిరాజ్కి దొరికిపోయాడు. సిరాజ్ గాల్లోకి డైవ్ చేసి సింగిల్ హ్యాండ్తో అద్భుతమైన క్యాచ్ను పట్టాడు. అంతే, భారత ఆటగాళ్లు ఒక్కసారి సిరాజ్ మీద పడి సంబరాలు చేసుకున్నారు. విజయం కోసం దోబూచులాడుతున్న టైంలో మ్యాచ్ చివర్లో ఇదో సంచలనం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.